సో $12 వెళ్ళిపోతున్నాం ఇంటికి. సో మనము 10 minutesలో రీచ్ అయిపోయాం మన హోటల్ లెజెండ్ ప్యాలెస్ హోటల్ దగ్గరకు వచ్చేసాం మనము. The next day. సో ఈరోజు మనము పాండా చూసేకి వచ్చాము మకావ్లో. ఇక్కడ పాండా చాలా ఫేమస్ అంట. జూకి వచ్చేసాము ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్. ఈ జూలో మంకీ కూడా ఉంది. ఇది మంకీ తినే ఫుడ్ ఇవన్నీ. అండ్ అదో అక్కడ కనపడతా ఉంది మంకీ, కూర్చొనేమో తింటా ఉంది. సో ఇది ఒక జూ అన్నమాట. ఈ యానిమల్స్ అంతా ఉంది, అవి తినే ఫుడ్స్ అంతా మెన్షన్ చేశారు. రింగ్ టేల్ లెమోర్ ఉంది. ఇక్కడ నాకు కనిపిస్తూ ఉండలేదు చూపించేదానికి. ఇవన్నీ కొంచెం లోపల పోయి పనుకోండాయేమో. అయితే మన మెయిన్ టాస్క్ పాండా చూసేదానికి. పాండాస్ ఆర్ మై ఫేవరెట్ యానిమల్. ఓ సి ప్యారెట్ ఉంది ఇక్కడ. మ్యాక్వా అంట, ప్యారెట్ కాదు, సారీ, లుక్స్ లైక్ అ ప్యారెట్ బట్ ఇట్స్ అ మ్యాక్వా. బ్యూటిఫుల్. ఇవంతా మోస్ట్లీ ఎగ్జాటిక్ యానిమల్స్ అనిపిస్తుంది, లేకపోతే మనకి ఎగ్జాటిక్ అనిపిస్తుంది. ఎందుకంటే యూ కెన్ సీ దిస్ ఓన్లీ హియర్. ఇండియాలో మనం చూసినలేదు ఈ యానిమల్స్ అన్నీ. అండ్ సర్చ్ ఫర్ పాండా ఈజ్ బ్యాక్. లెట్స్ గో సర్చ్ ఫర్ పాండా అండ్ సీ. నాకు ఫుల్ ఎక్సైట్మెంట్ ఉంది పాండా చూసేదానికి. ఎందుకంటే అన్ని పిక్చర్స్లో లేకపోతే టాయ్స్ రూపంలోనే చూసినది, లైవ్గా అప్పదు పాండా చూడలే, ఫస్ట్ టైం. చూడండి, పాండాని ఎప్పుడు అట్లా చూసిండేది, లేకపోతే నా దగ్గర ఒక సాఫ్ట్ టాయ్ ఉంది పాండాది, అలా చూసిండేది. ఫస్ట్ టైం పాండాని లైవ్గా చూడబోతున్నాను. ఐఎమ్ సో ఎక్సైటెడ్. థింక్ యూర్ ఆల్సో యాజ్ ఎక్సైటెడ్ యాజ్ ఐ యామ్. వీళ్ళ టైమింగ్స్ ఇక్కడ మెన్షన్ చేశారు. 10 o'clock ఇన్ ద మార్నింగ్ ఓపెన్ అవుతుంది. ఇది గిఫ్ట్ షాపు, దీన్ని మర్చిపోండి. ఇది మన యాక్చువల్ పార్క్ టైమింగ్స్. సో పాండాని చూసేకి హ్యాబిటాట్కి వచ్చేసాము. అండ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ద పాండా. ఎన్ని జనాలు వచ్చినారు చూడండి పాండా చూసేదానికి. అదో పాండా వచ్చేసింది. రండి వెళ్ళి చూస్తాము. పాండాని ఫైనలీ చూసేసాము అండ్ వాజ్ అమేజింగ్. నేను పాండా అంటే బాగా వైట్గా బ్లాక్గా ఉంటుంది అనుకున్నాను, బట్ అది రియాలిటీ కాదు. ఇట్స్ అ ప్రిటీ డర్టీ యానిమల్. అండ్ తిరిగింది, నడిచింది, పనుకునేది, అంతే. సో యా, మకాలో ఫస్ట్ టైం పాండా చూసే ఎక్స్పీరియన్స్ ఇన్ మై ఎంటైర్ లైఫ్ వాజ్ అమేజింగ్. నాకు చాలా నచ్చింది. పాండా చాలా క్యూట్గా ఉంది. అండ్ యా, ఇట్ వాజ్ ఫన్. యానిమల్స్ నిద్రపోయే టైం అంట 10 to 1 టైమింగ్. 1 o'clock కరెక్ట్గా క్లోజ్ చేశారు. ఎందుకంటే పాండాస్ రెస్ట్ చేయాలి కదా, ఫ్లాష్ లేకపోతే ఏమైనా వస్తే దానికి డిస్టర్బింగ్గా ఉంటుంది, దానికి క్లోజ్ చేశారు. మనం కరెక్ట్ టైంకి చూసేసాము. డిఫరెంట్ యానిమల్స్ని చూసాము. చాలా బాగా ఎక్సైటింగ్గా ఉండింది ఈ ఎక్స్పీరియన్స్. సో మకావుకి వచ్చినప్పుడు ఎగ్జాటిక్ యానిమల్స్ చూడాలా లేకపోతే పాండా చూడాలా అంటే మకావ్ జైంట్ పాండా దగ్గర మస్ట్ విజిట్. అండ్ ఇట్స్ ప్రిటీ ఫన్. ఒక 10-15 minutes మ్యాక్సిమం ఎత్తుకుంటుంది, బట్ యూ విల్ ఎక్స్ప్లోర్ ద మోస్ట్ exotic animals here. 8, 7, 8 ice cream.
traveling 10 minutes. సో ఇప్పుడు మనము ఫిషర్మెన్ వార్ఫ్ లోపల ఉన్నాము అండ్ ఇది చాలా ఎస్థెటిక్ ఓల్డ్ బిల్డింగ్ లాగా ఉంది. ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టూరిస్ట్ డెస్టినేషన్స్ అంట మకావులో. ఇది మన హోటల్ పక్కలోనే ఉండింది, దానికి లాస్ట్లో పెట్టుకున్నాము చూసేదానికి. మేబీ కాన్సర్ట్స్ అంతా అవుతుందేమో. ఇక్కడ స్టేజ్ ఉంది, ఇక్కడ ఫుల్ సీట్స్ ఉంది, ఎండను చాలా ఉంది. లుక్స్ బ్యూటిఫుల్. ఇంకా అటుపక్కన ఉంది, ఒక ఫుల్ సర్కిల్ ఫామ్లో ఉంది. ఇది చూద్దాం పడదండి ఆ పక్క ఏముంది అని. వావ్, ఇది ఓషన్ పక్కలోనే ఉంది, దానికి ద ఫిషర్మెన్స్ వార్ఫ్ అంటారు దీన్ని. ఇంకా వస్తే ఫుడ్ స్ట్రీట్ స్టార్ట్ అయిపోయింది ఫుల్గా. ఫోటో షూట్స్ అంతా చేస్తున్నారు ఈడ, ఎందుకంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఒక ఫెస్టివల్ హోస్ట్ చేసిండారు ఈడ అండ్ ఇది ఫుల్గా ఫుడ్ స్ట్రీటు అంతా తినచ్చు అనమాట ఇక్కడ మనము. యా సో ఒక కోకోనట్ లాటే ఐస్ క్రీమ్ తీసుకున్నాము విత్ ది లోకల్ నైస్ ఫ్లేవర్స్ అంట. చూడండి ఐస్ క్రీమ్ కోను, అది కారిపోకుండా ఎంత బాగా ఇస్తున్నారో. $38 ఛార్జ్ చేశారు. ఎంత క్యూట్గా ఇచ్చారు చూడండి, ఒక చిన్న కోన్ దాని మీద పెట్టి ఎంత క్యూట్గా ఇచ్చారో. సో క్యూట్ అండ్ సో నైస్. ఫైనలీ మన ట్రిప్ ఎండ్ చేస్తున్నాము. మకావ్ నుంచి వాపస్ హాంకాంగ్ వెళ్తున్నాము అండ్ హాంకాంగ్ నుంచి మాకు బెంగళూరుకి డైరెక్ట్ ఫ్లైట్ ఉంది అనమాట. సో ఇప్పుడు మకావ్ నుంచి హాంకాంగ్ వెళ్ళేదానికి వచ్చేటప్పుడు ఫెరీలో వచ్చాము, అయితే వెళ్ళేటప్పుడు మనము బస్ ట్రై చేస్తున్నాము. అండర్ వాటర్ టనల్ ఉందంట, ఓషన్ పైన ఉంటుంది, టనల్ కింద ఉంటుంది. సో ఇది ఒక ఫన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనేసి ట్రై చేస్తున్నాము. బస్ టెర్మినల్ కాడికి వచ్చేసాం మనము. సో బస్ సర్వీస్ స్పాట్ దగ్గరికి వచ్చేసాం మనము అండ్ ఇక్కడి నుంచే మనం పోబోతున్నాము హాంకాంగ్కి. ఫస్ట్ సెక్యూరిటీ చెక్ ఉంటుందంట, అది అయినాక మనం టికెట్ కొనుక్కోవాలి. సో ఇప్పుడే జస్ట్ మనం సెక్యూరిటీ చెక్ ఫినిష్ చేసేసాము అండ్ గోయింగ్ టువర్డ్స్ బయింగ్ our tickets to Hong Kong by bus. సో ఇక్కడే డైరెక్ట్గా మనము చెక్ ఇన్ చేసివచ్చు ఈ ట్రైన్ స్టేషన్లోనే. సెక్యూరిటీ చెక్ అయినాక బ్యాగ్స్ అంతా వదిలేయచ్చు. అందరూ ఫుల్ కన్ఫ్యూషన్లో ఉండ్రి, నమ్మాలనా వద్దా ఈ సర్వీస్ని, నిజంగా వస్తుందా లేదా లగేజ్ బెంగళూరుకి అని. సో మనము మన లగేజ్ అంతా ఇక్కడ డ్రాప్ చేసాము. ఇలాంటి ట్యాగ్స్ ఇచ్చారు మనకి. లగేజ్ అంతా హాంకాంగ్ ఫ్లైట్లోకి లోడ్ అయిపోతుందంట ఇక్కడి నుంచి. సో వీ కెన్ వాక్ హ్యాండ్స్ ఫ్రీ ఫ్రమ్ హియర్, ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో మీరు మకావుకి వస్తే అండ్ వాపస్ మీ ఫ్లైట్ హాంకాంగ్ నుంచి ఉంటే ఇది బెస్ట్ ఆప్షన్. $280 ఛార్జ్ చేస్తారు బస్సుకి మనకి వన్ వే అండ్ $120 రీఫండ్ వస్తుంది. మనకు టోకెన్ తర ఇచ్చారు, ఆ టోకెన్ని మనము ఆ స్టేషన్ కాడ చూపిస్తే వాపస్ రీఫండ్ వస్తుందంట. ఇది బెస్ట్ కదా, లగేజ్ ఇక్కడ వేసేసి మనం ఆరాంగా హ్యాండ్స్ ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. సో ఇది చాలా యూస్ఫుల్. మన బోర్డింగ్ పాస్ కూడా వచ్చేసింది అండ్ చూడండి రీఫండ్ అమౌంట్ 120, 280 కడితే మనకి $120 రీఫండ్ ఇచ్చేస్తారు. అండ్ వీ హ్యావ్ ఆల్రెడీ గాటన్ అవర్ బోర్డింగ్ పాస్. సో మనం అందరూ మన బోర్డింగ్ పాస్ అంతా కలెక్ట్ చేసుకునేసాం ఇక్కడ అండ్ మనము బస్ స్టేషన్ వైపు వెళ్తున్నాము. సెక్యూరిటీ చెక్ అంతా ఫినిష్ చేసి మనని బస్లో వెళ్ళి కూర్చోండి అని చెప్పేశారు. ఇంకా మనము వచ్చి కూర్చొనేసామన్నమాట మన సీట్స్లో. సీట్స్ ఏం రిజర్వ్డ్ ఉండదు, సో మనం ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చోవచ్చు. ఈ బస్ జర్నీ మకావ్ నుంచి హాంకాంగ్ ఎయిర్పోర్ట్కి లాస్టెడ్ ఫర్ అప్రాక్సిమేట్లీ 40 to 45 minutes, 40 నుంచి 45 నిమిషాల్లో మనము హాంకాంగ్ ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయాము. మేము మకావ్ రీచ్ అయ్యేదానికి ఫెరీలో వచ్చాము, వాటర్ వేస్, అండ్ మకావ్ నుంచి హాంకాంగ్ వెళ్ళేదానికి రోడ్ తీసుకున్నాము. 2 మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ కూడా ఎక్స్ప్లోర్ చేసాము. ఈ బ్రిడ్జ్ ఏం కట్టిండారో, ఇది వాటర్ మీద కట్టిండేది. 2 countries ని జాయిన్ చేస్తూ 2 గవర్నమెంట్ ఒకటయ్యి ఈ బ్రిడ్జ్ చేసిండారు అనమాట. ఇలాంటి సేమ్ కనెక్టివిటీ మనము డెన్మార్క్ నుంచి స్వీడన్ కి వెళ్ళేటప్పుడు చూడొచ్చు. సేమ్ టైప్ ఆఫ్ బ్రిడ్జ్ చేసింటారు, వాటర్ లోపల నుంచి వెళ్తుంది బ్రిడ్జ్. ఆ వ్లాగును ఉంది మన ఛానల్లో,
సో చూసి లేదంటే డెఫినెట్లీ డూ చెక్ ఇట్ అవుట్. మాటల్లోనే మనం ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయాము. మా జర్నీ చాలా కంఫర్టబుల్ గా చాలా బాగుండింది. 40 minutes ఎలా వెళ్ళింది అనేసి తెలియ ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయాము. అండ్ లగేజ్ నంతా డైరెక్ట్ గా ఫ్లైట్ లో షిఫ్ట్ చేశారు వాళ్ళే. మేము ఇప్పుడు ఈ బస్ లోనే వచ్చాము. అది మన లగేజ్ డైరెక్ట్ గా ఫ్లైట్ లోపల ఎంటర్ అయిపోతుందంట. దిస్ వాజ్ ద మోస్ట్ కంఫర్టబుల్ అండ్ ద మోస్ట్ యూనిక్ ఎయిర్పోర్ట్ నేను ఇప్పటి వరకు చూసిన దాంట్లో. ఎయిర్పోర్ట్ సర్వీస్ సారీ. ఇప్పుడు మనము ట్యాక్స్ రీఫండ్ తీసుకునే దానికి వెళ్తున్నాము. ఇక్కడ పైన ఆ కౌంటర్ లో ట్యాక్స్ రీఫండ్ తీసుకొని వచ్చేసాము. మనము నెక్స్ట్ మెట్రో తీసుకొని మన గేట్ కాడికి వచ్చేసి వెయిట్ చేస్తా ఉంటుంది. ఇప్పుడు వ్లాగ్ ఎడిట్ చేస్తా ఉంటుంది. అప్పుడు చూసాను ఎయిర్పోర్ట్ నుంచి ఫుల్ కరప్ట్ అయిపోయింది కంటెంట్. ఇంతవరకు చూసినదే మెయిన్ కంటెంట్ ఉండింది. సో మీకు ఈ వీడియో నచ్చినట్టుంటే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాం. అంతవరకు మీ తెలుగమ్మాయి సైనింగ్ ఆఫ్. జై హింద్.